హాయ్ హలో డియర్ ఫ్రెండ్స్. ఇవాల్టి క్లాస్లో మనం కామన్ నౌన్ గురించి చెప్పుకోబోతున్నాం. కామన్ నౌన్ ఈజ్ అ వర్డ్ విచ్ రెఫర్స్ టు జనరల్ నాన్ స్పెసిఫిక్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ ఐడియాస్. అంటే కామన్ నౌన్ అనేది నిర్దేశితం కానటువంటి వ్యక్తుల గురించి, ప్రదేశాల గురించి, వస్తువుల గురించి లేదా ఆలోచనల గురించి చెబుతుంది. ఉదాహరణకి బాయ్ అంటే ఏ బాలుడైనా కావచ్చు, రవి కావచ్చు, గోపి కావచ్చు, రహీం కావచ్చు. అలాగే ట్రీ, మామిడి చెట్టు, మ్యాంగో ట్రీ, మరో చెట్టు అయినా కావచ్చు. అలాగే సిటీ విషయానికి వస్తే హైదరాబాద్, గోవా, పూణే కావచ్చు. కంట్రీ అంటే ఇండియా, జపాన్, వీటిలో ఏదైనా కావచ్చు. ఖచ్చితత్వము అనేది ఇక్కడ ఉండదు, ఇది గుర్తుంచుకోవాలి. మీ అవగాహన కొరకు ఇక్కడ నేను కామన్ నౌన్ మరియు ప్రాపర్ నౌన్లను ఇవ్వడం జరిగింది. వీటిని మీరు చూసుకుంటే గనక మీకు కామన్ నౌన్ అంటే ఏంటో చక్కగా అర్థమవుతుంది. ఉదాహరణకి చూడండి, ఇక్కడ యానిమల్ అన్నాము. యానిమల్ అంటే జంతువు, అది ఏ యానిమల్ అయినా కావచ్చు. అదే ప్రాపర్ నౌన్ అయితే కౌ అంటే ఆవు అవుతుంది, బఫెల్లో అంటే గేదె అవుతుంది. మరి అలాగే క్యాట్ అన్నాం అనుకోండి, అది కామన్ నౌన్ అవుతుంది. మరి అదే క్యాట్కి మనం ఒక భూటాన్ అని పేరు పెట్టుకుని ఉంటే కనుక అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సిటీ అన్నాము, సిటీ అంటే ఏదైనా పట్టణం కావచ్చు. కానీ ఇక్కడ టోక్యో అంటుంటే అది ఖచ్చితంగా టోక్యో అనే నగరమే అవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ని మీరు కనుక చూసుకున్నట్లయితే మీకు కామన్ నౌన్ మరియు ప్రాపర్ నౌన్ల మధ్య తేడా ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి అనేది చక్కగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చాలా ఉదాహరణలు నేను మీకు ఇవ్వడం జరిగింది. వీటిని చక్కగా చూసుకుని మీకు ఏవైనా సందేహాలు కనుక ఈ వీడియోలో ఉంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను నా నెక్స్ట్ వీడియోలో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. కనుక జాగ్రత్తగా ఈ ఎగ్జాంపుల్స్ని చూసుకోండి. మరి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ రోషన్.